హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. మన ప్రమేయం లేకుండా మెదడు ఈ విధంగా నిరాకరించడం తిండికే కాదు, చదువుకు కూడా వర్తిస్తుంది. ఫలానా సబ్జెక్ట్ని లోపలికి తీసుకోవడానికి మనస్సు అస్సలు ఒప్పుకోదు. దీనికి పునాది చిన్నప్పుడే పడి ఉండొచ్చు, లేదా కొత్త స్నేహాల వలన రావచ్చు. కష్టపడి చదువు అన్న పెద్దల మాటలు అయి ఉండొచ్చు. చిన్న కుర్రాడే కదా, అప్పుడే ఏం చదువుతాళ్లే అని ఒక తల్లిదండ్రులు చిన్నతనంలో చూడనిచ్చిన మంచం మీద మొగుడు, మంచం క్రింద ప్రియుడు సీరియల్ అయి ఉండొచ్చు. అర్థం చేసుకునే ప్రతిస్పందనలో వేగం లేకపోవడం, సమస్యని సరిగ్గా విశ్లేషించి శక్తి కొరవడ్డం అన్న రెండు కారణాలు విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గిస్తాయి. అర్థం అవటం కోసం పై రెండు అంశాలని రెండు ఉదాహరణల ద్వారా చర్చిద్దాం. ఫస్ట్, ఒక టీచర్ వివరిస్తున్నాడు. సైక్లోహెక్సిన్ అమరికని బెంజిన్ వలయంతో పోల్చండి. C6H10 వలయం 6 కార్బన్ పరమాణువుల సముదాయంతో పాటు వింటున్న విద్యార్థికి ఒక్క ముక్క అర్థం కావడం లేదు. బెంజిన్ వలయం గురించి సరిగ్గా గుర్తే లేదు, కార్బన్ గురించి లేలగా గుర్తుంది. కానీ పునాది లేని భవంతి నిలబడదు. కెమిస్ట్రీ అంటే ఆ విధంగా భయం పట్టుకుంది. టీచర్ చెప్పుకుపోతున్నాడు, మనసు ఎటో పోతోంది. అర్థం చేసుకునే ప్రతిస్పందనలో వేగం లేకపోవడం అంటే ఇదే. పైథాగరస్ సిద్ధాంతం తెలియని విద్యార్థికి సిన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అని ఎలా అర్థమవుతుంది? తమ ఏకాగ్రత కుదరడం లేదని ఫిర్యాదు చేసే విద్యార్థులు అసలు కారణాన్ని వెతికి పట్టుకోవాలి. ఏ మానసిక వైద్యుడు తాయెత్తు ఇవ్వలేడు కదా. ఆ ఆ ఆ అంటారు. ఆహారం, అతినిద్ర, అభిరుచి, వీటి పట్ల దృక్పథం అంటే ఇష్టం మార్చుకోకపోతే ఏకాగ్రత కుదరదు. తల్లిదండ్రులు పిల్లవాడిని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లారు. అంతవరకు మంచి మార్కులు వచ్చేవి. కొత్త స్కూల్లో చేర్పించాక మార్కులు రావటం లేదు. ఆయనకు అర్థం కావడం లేదు. తన టీచర్లందరూ బాగా అనుభవం ఉన్నవారే, వారిది తప్పు లేదు. అయినా మిగతా వారందరికీ బాగానే వస్తున్నాయే. అలా అని ఈ విద్యార్థిని తప్పు పట్టడానికి వీల్లేదు. ముందు క్లాస్ వరకు చాలా మంచి మార్కులు వచ్చాయని అతనికి మరి ఇప్పుడెందుకు రావట్లేదు? ఇటువంటి సమయంలో రీగ్రెషన్ పద్ధతి ద్వారా సమస్యలకి అసలు కారణం వెతికి పట్టుకోవాలంటారు సైకాలజిస్టులు. ఒక పెద్ద కంపెనీకి నగరం మధ్యలో అద్భుతమైన భవంతి ఉంది. టూరిస్టులు కూడా వచ్చి చూసే ఆ భవంతిని ఆ కంపెనీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. చీకటి పడకముందే దేదీప్యమానంగా లైట్లు వెలిగిస్తారు. 6 నెలలకు ఒకసారి రంగులు వేసి నిత్య నూతనంగా ఉంచుతారు. దానికి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది. బిల్లులపై సంతకం పెడుతున్న అధికారికి 6 నెలలకు ఒకసారి ఎందుకు రంగులు వేయాలో అర్థం కాక ఆ విషయం చైర్మన్కి తెలిపాడు. కారణాలు వాకప్ చేస్తే పక్షుల రెట్టల వల్ల భవంతి పాడవుతుందని తెలిసింది. పక్షులు రాకుండా ఏం చేయాలా అని అధికారులు ఆలోచించసాగారు. అసలు అన్ని పక్షులు తమ భవంతికే ఎందుకు వస్తున్నాయని అన్వేషిస్తే పురుగుల వలన అని తెలిసింది. చీకటి పడగానే ముసురుకునే పురుగుల్ని తినడం కోసం పక్షులు చేరుతున్నాయని తెలుసుకున్నారు. పురుగుల మందు వారానికి ఒకసారి చల్లడానికి టెండర్లు పిలుద్దామనుకున్నారు. 2 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సంతకం కోసం ఫైల్ చైర్మన్కి పంపారు. కానీ నగరంలో ఇన్ని మురికివాడలుండగా పురుగులు తమ భవంతికే ఎందుకు వస్తున్నాయన్న అనుమానం ఆఖరి నిమిషంలో చైర్మన్కి కలిగింది. భవంతి చుట్టూ దట్టమైన చెట్లు కారణమన్నారు. అర్జెంటుగా సమాధానం వెతికే అధికారులు కొమ్మలు కొట్టేయడం గురించి తర్జన భర్జనలు జరిగాయి. అలా చేస్తే అందం పోతుంది, మరేం చేయాలా అని ఆలోచిస్తూ అసుర సంధ్య వేళ భవంతి బాల్కనీలో నిలబడిన చైర్మన్కి అసలు కారణం అర్థమైంది. తమ భవనాన్ని అందరికీ గర్వంగా చూపించాలనే మితిమీరిన ఉత్సాహంతో అందరికన్నా ముందుగా లైట్లు వెలిగిస్తూ ఉండటంతో నగరంలోని పురుగులన్నీ అక్కడికే వచ్చి చేరుకుంటున్నాయన్న అసలు కారణం అది. అరగంట ఆలస్యంగా లైట్లు వేయడం ద్వారా ఆ విధంగా 10 లక్షల ఖర్చు తగ్గించారు. సమస్యను పరిష్కరించాలంటే దాని అసలు కారణం తెలుసుకోవాలనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరి ఇంకేం కావాలి? ఇదే దృష్టితో ఆ కుర్రాడు కేసును పరిశీలిద్దాం. ఆ కుర్రవాడు స్వతహాగా అంతగా చదవడు, కానీ మంచి మార్కులు వచ్చాయంటే ఆ కుర్రవాడి తెలివి, కృషి, జ్ఞానం ఆ క్రింద క్లాస్ వరకు సరిపోయిందనమాట. ఈ విషయం గుర్తించక పెద్దలు ఆ స్కూల్ మీద నెపం వేశారు. అలజడి. ఒక అనవసరపు ఆలోచన మనసులో ప్రవేశించింది అంటే నువ్వు నీ పనిని మర్చిపోయావు అని అర్థం, లేదా
అది గుర్తు చేస్తోంది అన్న మాట. మనిషి మనసు ఎందుకు మాట మాటకి పరిపరి విధాలు పోతోందో, ముఖ్యంగా విద్యార్థులకి చేస్తున్న పని మీద ఎందుకు ఏకాగ్రత నిలిపి దాన్ని ఆనందించలేరు. బహుశా దీనికి ప్రారంభం అనాది మానవుల కాలం నుంచి అయి ఉంటుంది. ఆ రోజుల్లో, అంటే దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం, మానవుడు గుహల్లో పడుకునే రోజుల్లో నరమాంస భక్షకులై క్రూర మృగాలను ఏ క్షణం లోపలికి ప్రవేశించి తమకు ఛిద్రం చేస్తాయో అన్న భయంతో నిరంతరం వారు అలజడి చెందుతూ గుమ్మం వైపు చూస్తూ రాత్రంతా నిద్రలేమితో బాధపడుతూ ఉండేవారేమో. మరి ఇప్పుడు మనకేమైంది? ఎందుకు ప్రశాంతంగా ఉండలేము? విద్యార్థులు ఎందుకు ఏకాగ్రతతో చదువుకోలేరు? పెద్దలు ఎందుకు కలత నిద్రకి దూరం కాలేరు? గుహలు, క్రూర మృగాలు, నరమాంస భక్షులు లేవు కదా? ఉన్నాయి, అంతకన్నా భయంకరమైన ఉన్నాయి. న్యూస్లు, టీవీ సీరియల్స్, సినిమాలు, రాజకీయాలు, బాంబ్ బ్లాస్ట్లు, సెల్ ఫోన్ చాటింగ్లు ప్రశాంతతని పోగొట్టే విషయంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. పూర్వకాలం విద్యార్థులకి ఆటలు, చదువు తప్ప వేరే వ్యాపకమే ఉండేది కాదు. సెలవు రోజుల్లో చెరువులో ఈత కొట్టడాలు, సాయంత్రాలు కోతి కొమ్మచ్చులే తప్ప 24 గంటలు మనసుని తమ వైపే ఎంగేజ్ చేసే చాటింగ్లు, సెల్ ఫోన్లు, క్రికెట్లు ఉండేవి కావు. చదువుకి, ఆటలకి కంపార్ట్మెంట్లు విడివిడిగా ఉండేవి. వ్యాపకాలు ఆ రోజుల్లో జీవితంలో ఒక భాగం మాత్రమే, వ్యాపకమే జీవితం కాదు. సాయంత్రం ఈత కొట్టి ఇంటికొచ్చిన కుర్రాడు రాత్రిపూట చదువుకునేటప్పుడు తిరిగి చెరువు గురించి ఆలోచించేవాడు కాదు. క్రికెట్ గురించి మాట్లాడుతున్నంతగా స్నేహితుల మధ్య కోతి కొమ్మచ్చి, కబాడీల గురించి చర్చ ఉండేది కాదు. ప్రొద్దున్న బడి, సాయంత్రం ఆట, రాత్రి చదువు, అంతే. ఇన్ని అలజడులు లేవు. ప్రశాంతత పోవడానికి, ఏకాగ్రత నిలబడకపోవడానికి 3 కారణాలున్నాయి. బాహ్య అలజడులు: ఆకలి, శబ్దం, మనుషుల గొడవ, మాటలు, వాసన, ఇల్లంతా నిశ్శబ్దం లేదా చిమ్మ చీకటి, దోమలు మొదలైనవన్నీ పంచ జ్ఞానేంద్రియాలైన నోరు, చెవి, ముక్కు, కన్ను, చర్మాలపై ప్రభావం చూపిస్తాయి. జ్ఞానేంద్రియాలు సుఖంగా, ప్రశాంతంగా లేనప్పుడు ఏకాగ్రత కుదరదు. అంతర్గత అలజడులు: ఏకాగ్రత 2 రకాలు. సినిమా చూస్తున్నప్పుడు ఆ డైలాగులే తప్ప గేట్మెన్ కాళ్ళు అడ్డు తీయమని పక్కన నుంచి చెప్తున్నా వినపడవు. చర్మం మీద ఏదైనా పాకినా తెలియదు. పార్టీలో మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ మాటలే తప్ప మరే గొడవ చెవులకు సోకదు. దీన్నే కాక్టైల్ పార్టీ అటెన్షన్ అంటారు. ఆ విధంగా కాకుండా ఒకేసారి 3-4 జ్ఞానేంద్రియాలతో వేరువేరు పనులు చేయడాన్ని డివైడెడ్ అటెన్షన్ అంటారు. భోజనం చేస్తూ, టీవీ చూస్తూ, ఫోన్లో మాట్లాడడం ఈ విభాగంలోకి వస్తుంది. అంతగా ప్రాముఖ్యత లేని విషయాలకి ఈ విధమైన ఏకాగ్రత సరిపోతుంది. తింటూ కానీ, పాటలు వింటూ కానీ, కలలు కంటూ కానీ చదివితే అందుకే ఏకాగ్రత నిలవదు అంటున్నాం. అలసట కూడా 2 రకాలు: మానసికమైనది, శారీరకమైనది. ఏకాగ్రత కుదరడం లేదన్న విద్యార్థులు మానసికంగా ఎక్కువ అలసిపోతున్నారన్నమాట. మాట్లాడడం వలన, ఎక్కువ టీవీ చూడటం వలన, వాదించడం వలన మెదడు తొందరగా అలసిపోతుంది. మా అబ్బాయి ప్రొద్దున లేచినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకెవ్వరిని మాట్లాడనివ్వడు అని ఒక తల్లి వ్రాసింది. పిల్లవాడి వయసు 10 ఏళ్లలోపు అయితే కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అంతకన్నా ఎక్కువైతే దాన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. ఇది ఉన్న పిల్లలు ఒక చోట కుదురుగా కూర్చుని చదవరు. టీవీ ఛానల్స్ వెంటనే మార్చేస్తుంటారు. ఒక పట్టాన తల్లి వెంట నచ్చదు. ఈ 3 విభాగాల అలజడుల నుంచి ఎలా బయటపడాలో చర్చించే ముందు మెదడుకి, ఏకాగ్రతకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. 5 ఇంద్రియాల ద్వారా మెదడు విషయ జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. వాటిని విడగొట్టి 2 వేర్వేరు ప్రాంతాలకు పంపిస్తుంది. 1 అమిగ్డాలాకి, 2 థాలమస్కి. మొదటిది అటెన్షన్, రెండోది రిటెన్షన్. భయము, కోపము, దుఃఖము, ఆనందము మొదలైన భావోద్వేగాల్ని కలిగించేది అమిగ్డాలా. విషయాన్ని భద్రపరిచేది థాలమస్. సాంకేతిక పరంగా 100% కరెక్ట్ కాకపోయినా సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఒక ఉదాహరణ రూపేణా దీన్ని తెలుసుకుందాం. పిచ్చుకుక్క కనబడినప్పుడు వెంటనే అక్కడి నుంచి తప్పుకోవాలి అన్న విషయాన్ని తల్లి చెప్పింది అనుకున్నాం. చెవి ద్వారా ప్రవేశించిన ఈ జ్ఞానం న్యూరాన్లలో నిక్షిప్తమై ఉండిపోతుంది. ఆ తర్వాత 10 ఏళ్లకి పిచ్చుకుక్క మొట్టమొదటిసారి కనబడినా సరే వెంటనే కన్ను ద్వారా ప్రవేశించిన ఈ దృశ్యం, అంటే జ్ఞానం వలన అది మళ్ళీ స్పందిస్తుంది. అయితే ఈసారి అది అమిగ్డాలాకి వెళ్తుంది. అప్పుడు భయం కలుగుతుంది. శరీరంలో వెంటనే అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. తాత్కాలికంగా విపరీతమైన శక్తి వస్తుంది. దాంతో 10 రెట్లు వేగంగా పరిగెత్తగలుగుతాడు. రిటెన్షన్కి, అటెన్షన్కి ఉన్న సంబంధం అది. ఆ విధంగా మెదడు జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకు
మధ్య వారధిలా పనిచేస్తుంది. ఎమిగ్డాలా ప్రభావం ఎక్కువగా ఉన్న వ్యక్తి త్వరగా భావోద్వేగాలకు లోనవుతాడు. దుఃఖం కానీ, కోపం కానీ, భయం కానీ ఎక్కువగా తొందరగా వస్తుంటాయి. ఏకాగ్రత ఒక పట్టాన నిలవదు. ఉదాహరణకి, ఇటువంటి వ్యక్తి చదువుకుంటున్నప్పుడు కన్ను ద్వారా మెదడుకు ప్రవేశించే శిస్తున్న జ్ఞానాన్ని వంటింట్లోంచి వస్తున్న బిర్యానీ వాసన అడ్డుకుంటుంది, లేదా పక్క రూమ్లో నుంచి వినిపిస్తున్న పాట అతడి ఏకాగ్రత చెడగొట్టడానికి సరిపోతుంది. ఆ తర్వాత ఆలోచనలు ఇక ఎటుపోతాయో. ఇటువంటి విద్యార్థుల దృష్టి చదువు మీద నుంచి మరల్చడానికి ఒక చిన్న శబ్దం, స్పర్శ, వంటింట్లోంచి వచ్చే వాసన, కిటికీకి బయట కనపడే దృశ్యం చాలు. ప్రేమ, స్నేహితుల గురించి ఆలోచనలు కూడా ఈ కోవలోకే వస్తాయి. మనసుకి నిరంతరం ఉత్సాహాన్ని ఇస్తూ ఆలోచనలను ఎటో పోనిచ్చేది డోపమైన్. కాళ్ళకి తాడు కట్టుకుని తల్ల క్రిందులుగా కొండ మీద నుంచి దూకటాన్ని బంగీ జంప్ అంటారు. మెదడులోని డోపమైన్ మనుషుల్ని ఇటువంటి సాహస కృత్యాలకు ప్రేరేపిస్తుంది. గెలవగానే గాల్లో ఎగిరి గెంతేయడం, జాతరలలో నాట్యం, కొరడాలతో కొట్టుకోవడానికి ప్రేరకం కూడా ఇదే. రాజకీయ నాయకులకి, సినిమా వారికి, ఆటగాళ్ళకి ఇటువంటి సంచలనాలపై ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. 10 ఏళ్ల కుర్రాడు సోఫాలో ఎగిరి గంతులేసి చూపుడు వేలుతో ఢామ్ ఢామ్ అని పేల్చడం కూడా దీని ప్రభావమే. అయితే వయసు పెరిగే కొద్దీ దీని ప్రభావం తగ్గుతుంది. అయితే ఇది తగ్గకూడదు. తగ్గితే దాన్ని విజయం నుంచి రిటైర్మెంట్గా పోల్చవచ్చు. కానీ ఏది విజయం? క్యూని ఛేదించి మొదటి షోకి టికెట్ సంపాదించడమే విజయమే. ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పేపర్లో చూసి ఆనంద బాష్పాలు రాల్చడమూ విజయమే. డోపమైన్ ద్వారా ఒకవైపు ఉత్సాహం పొందుతూ అమిగ్డాల్ని సరైన మార్గంలో కంట్రోల్ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ఆ టెక్నిక్స్ని వివరించి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. చదువు పట్ల ఆకర్షణ పెంచి దాని ద్వారా ఏకాగ్రత సాధించగలిగే మొట్టమొదటి సూత్రం వీలైనంతసేపు అవసరం లేనప్పుడు మౌనంగా ఉండగలగడం. ఇదే ఖచ్చితమైన, సులభమైన ఏకైక మార్గం. స్వీట్లు తింటూ డయాబెటీస్ తగ్గించమనే రోగిని డాక్టర్ ఏ విధంగా ట్రీట్ చేయలేడో అతివాగుడున్న విద్యార్థిని ఏ సైకాలజిస్ట్ ర్యాంక్ తెప్పించలేడు. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.